చేతిలో 10,00,000 ధమాక్‌లో కారు కొనాలన్న కోరికుంటే చాలు ఈ వీడియో మీకోసమే. సో, వీడియో ఏందో అర్థమైపోయింది కదా! మళ్ళీ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే. నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఈరోజు మనం చూడబోతున్నాము టాప్ 5 కార్స్ అనమాట అండర్ 10,00,000 బడ్జెట్‌లో. టాప్ 5 కార్స్ ఏందో చూసే ముందు ఈ వీడియో మీకు నిజంగా యూస్‌ఫుల్ అనిపిస్తే మాత్రమే క్లిక్ చేసి చూడండి. నేను థంబ్‌నెయిల్ పైన క్లియర్‌గా మెన్షన్ చేస్తాను వీడియో దేనికోసమని. సో, మీకు యూస్‌ఫుల్ అనిపిస్తేనే క్లిక్ చేసి చూడండి అండ్ మొత్తం చూడండి. సగం సగం చూసి అయితేనే కింద కామెంట్స్ పెట్టొద్దు. సో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన టాప్ 5 కార్స్‌లో ఫస్ట్ కార్ వచ్చేసి రీసెంట్‌గా లాంచ్ అయిన నిస్సాన్ మ్యాగ్నెట్. ఒక ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో, చాలా వరకు మీకు చేంజెస్ అనిపించకపోవచ్చు, కాకపోతే లాట్స్ ఆఫ్ చేంజెస్ అయితే అయినాయి అనమాట. సో, రీసెంట్‌గా మన ఛానల్లో కూడా నేను అప్డేట్ చేసి ఉన్నాను ఈ నిస్సాన్ మ్యాగ్నెట్ యొక్క అప్డేట్ ఏదైతే ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్కి సంబంధించి క్లియర్ కట్గా ఇన్ డెప్త్గా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చెక్ చేయండి. సో, ఇప్పుడు మనం ఓవర్ వ్యూ అయితే ఇస్తాను నేను. సో, లాట్స్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అయినాయి. లైక్ మీరు చూడొచ్చు, ప్లాస్టిక్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే బిల్డ్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే ఫిట్ అండ్ ఫినిష్లో మన ఇప్పుడు ఇంకా కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. నిస్సాన్ మ్యాగ్నెట్ మనకి అప్డేటెడ్ వర్షన్ వచ్చేసి సో చాలా వరకు ఫీచర్స్ ఎప్పటి నుంచో మనకి నిస్సాన్ మ్యాగ్నెట్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఉందన్నమాట. సో, దీన్ని హయ్యర్ వేరియంట్స్ అనేవి కొంచెం మనకి 10 అబోవ్ వెళ్తాయి. కాకపోతే మనకి 10లో మీరు చూసినట్టయితే దీని యొక్క ఫీచర్సే కావచ్చు, అవన్నీ కూడా మనకి వాల్యూ ఫర్ మనీ లాగానే ఉంటుంది. సో, న్యూ అప్డేట్ వచ్చేసి మనకి న్యూ ఫీచర్స్ లైక్ 360 కెమెరానే కావచ్చు, లేకపోతే రిమోట్తో మనం స్టాప్ ఫీచరే కావచ్చు, ఇట్లా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఛానల్లో మన ఆ వీడియో అయితే అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో, మేజర్ అప్గ్రేడ్ వచ్చేసి ఇంటీరియర్స్. సో, ఇంతకుముందు మనకి వీళ్ళు ఆఫర్ చేసిన ఫీచర్స్ అవన్నీ కూడా బాగానే ఉండే, కాకపోతే ఇంటీరియర్స్ మాత్రం యావరేజ్గా ఉండే అనమాట. ఇప్పుడు దీనిపైన ఎస్పెషల్లీ ఫోకస్ చేసినదని చెప్పొచ్చు నిస్సాన్ మ్యాగ్నెట్ యొక్క ఇంటీరియర్స్ పైన. సో, గ్లోబల్గా నిస్సాన్ మ్యాగ్నెట్ ఇంటీరియర్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈవెన్ ఇండియాలో కూడా సేమ్ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు లాంచ్ అయిన ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన అప్డేటెడ్ వర్షన్ మీరు చూసినట్టయితే సో చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి ఇంటీరియర్స్ అనేవి. ఈ పార్ట్ కూడా నేను కవర్ చేసినాను. అండ్ గ్లోబల్ ఎన్కాప్లో మనం చూసుకున్నట్టయితే 4 స్టార్ అది సేఫ్టీతో వస్తుంది. సో, సేఫ్టీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకి 4 స్టార్తో ఇది ఒక వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్గా నిలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంజన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో, దీని యొక్క ఇంజన్ అనేది మనకి 1 లీటర్ నాన్ టర్బో ఇంజన్ వస్తుంది అండ్ టర్బో ఇంజన్ వస్తుంది. 1 లీటర్ నాన్ టర్బో ఇంజన్ మనం చూసుకున్నట్టయితే 71 bhp పవర్తో పాటు మనకి 96 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. వేరాజ్ 1 లీటర్ టర్బో ఇంజన్ చూసుకున్నట్టయితే 99 bhp పవర్తో పాటు 160 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది రిలీజ్ చేస్తుందని చెప్పొచ్చు. సో, రెండు ఇంజన్స్ మనం కంపేర్ చేసినట్టు చూసినట్టయితే నాన్ టర్బో కంటే టర్బో అనేది కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. కొంచెం మీరు బడ్జెట్ 10 lakhs కంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే నా సజెషన్ 1 లీటర్ టర్బో ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఒక గుడ్ ప్యాకేజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈవెన్ 1 లీటర్లో మనం చూసుకున్నట్టయితే టర్బో ఇంజిన్లో మనకి CVT ఆప్షన్ కూడా లభిస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంటుంది. ఈవెన్ నాయిస్ కూడా కొంచెం మినిమంగా ఉంటుంది. వేరేజ్ మనకి నాన్ టర్బో చూసుకున్నట్టయితే మనకి కొంచెం సౌండ్ అయితే నాయిస్గా అవుతుంది అనమాట. సో, పర్ఫార్మెన్స్ వైజ్ నాయిస్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి 1 లీటర్ టర్బో ఇస్ ద గుడ్ చాయిస్ అని చెప్పొచ్చు. సో, ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం మనకి బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటే టర్బో ఇస్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్యామిలీకి ఒక గుడ్ ప్రోడక్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5 కార్స్లో మనం సెకండ్ వెహికల్ చూసుకున్నట్టయితే సిట్రోన్ C3 చూసుకున్నట్టయితే మనకి అప్డేట్స్ తర్వాత చాలా వరకు ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ వీటి యొక్క ఇంజన్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో, ఇందులో వచ్చే మనకి నాన్ టర్బో 1.2 లీటర్ ఇంజన్స్ అనేవి చాలా చాలా బెస్ట్ అనమాట పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని విధాలుగా. సో, 1.2 లీటర్ మనకి నాన్ టర్బో చూసుకున్నట్టయితే 80 bhp పవర్తో పాటు 115 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. వెదర్ టర్బో 1.2 లీటర్ మనకి పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 109 bhp పవర్తో పాటు 205 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరాల్గా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు అనమాట రెండు. సో, ఈవెన్ నాన్ టర్బో రెండు కూడా బెస్ట్ అని చెప్పొచ్చు అండర్ మనకి 10 lakhs బడ్జెట్లో మనం చూసుకున్నట్టయితే. సో, ఓవరాల్ మనకి స్పేస్ మేనేజ్మెంట్ బాగుంది. ఈవెన్ ఫీచర్స్ కూడా బాగుంటాయి అనమాట యావరేజ్. కాకపోతే కొంచెం లెస్ ఫీచర్స్ వస్తాయి. కాకపోతే పక్కన పెట్టేసి మీరు ఒక్కసారి వెహికల్ కనుక డ్రైవ్ చేసినట్టయితే సో చాలా చాలా ఇష్టపడతారు. అండ్ రైడ్ క్వాలిటీ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే గుడ్ అని చెప్పొచ్చు అనమాట. ఈవెన్ రఫ్ రోడ్స్లో అయితే చాలా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఆ హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో, ఇంత అంటే సిట్రోన్ C3 అంటే సిట్రోన్ సంబంధించి కొంచెం సర్వీస్ అనేవి కొంచెం అప్ టు ద మార్క్ లేకపోయినప్పటికీ సో రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేసిన ఏదైతే మనకి రీసెంట్గా వాళ్ళు సర్వీస్ పరంగా లాంచ్ చేసినారనమాట, సర్వీస్ ఆన్ వీల్స్ అని. సో, అది కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే సర్వీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో, ఒక్కసారి దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇంకొంచెం మీరు 10 lakhs బడ్జెట్ కనుక ఇంక్రీజ్ చేసినట్టయితే ఇందులో లేని ఫీచర్స్ కూడా మీకు కొంచెం మనకి 10 lakhs బడ్జెట్ కంటే కొంచెం అని పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ ఫీచర్స్ కూడా మీకు లభిస్తాయి. సో, సిట్రోన్ C3కి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ థర్డ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సో, థర్డ్ వెహికల్ వచ్చేసి మన
టాప్ 5 వెహికల్స్లో హ్యూండాయ్ ఎక్స్టర్ గురించి చెప్పాలంటే ఒక ఫ్యాక్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో కంపెనీ చెప్తుంది దీన్ని పంపిస్తాము గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ కోసం, అండ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 4 to 5 స్టార్ ఖచ్చితంగా స్కోర్ చేస్తుందని. కాకపోతే ఇప్పటివరకు పంపలేదు, పంపించిందా పంపలేదా, ఇంతకుముందు పంపిస్తుందా ఫ్యూచర్లో అని కూడా మనకు తెలియదు. సో దాని గురించి మనం కమెంట్ చేయడం అనవసరము. సో ఇప్పుడు మనం చూసుకుంటే అయితే సేఫ్టీ పరంగా అయితే మనకి ఇప్పటివరకు తెలియదు, కాకపోతే కంపెనీ చెప్తుంది 4 to 5 స్టార్ అని. అక్కడ అది పక్కన పెట్టేస్తే వెహికల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము జస్ట్ ఓవర్ ది వీక్ సంబంధించి. సో ఇప్పుడు చూడొచ్చు మనకి 1.2 లీటర్ ఏదైతే ఇంజన్ ఉందో నాన్ టర్బో మనకి సిఎన్జి కూడా లభిస్తుంది. సో నాన్ టర్బో చూసుకున్నట్టయితే 82 bhp పవర్తో పాటు 114 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో 1.2 లీటర్ మనకి టర్బో చూసుకున్నట్టయితే 68 bhp పవర్తో పాటు 95 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది ఏదైతే సిఎన్జి. సో పర్ఫార్మెన్స్ వైజ్ చాలా గుడ్ అనే చెప్పొచ్చు. ఏదైతే నాన్ టర్బో అయినప్పటికీ ఆ స్పీడ్ కావచ్చు అన్నీ కూడా బాగా ఉంటుందన్నమాట మనకి హ్యూండాయ్ ఎక్స్టర్కి సంబంధించి. ఈవెన్ ఈ ఇంజన్ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ఆదా ఉందో i10 ఉందో అది కూడా అంతే, అందులో కూడా మనకి ఈ ఇంజన్ అయితే చూడడానికి ఉండదు. సేమ్ ఇంజన్ యూస్ చేసినప్పటికీ ఇందులో కొంచెం అప్డేట్ చేసినది అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే i10లో చూడొచ్చు, ఆదాలో చూడొచ్చు, ఇంత పర్ఫార్మెన్స్ ఇంత క్వాలిటీ పరంగా బేస్డ్ ఇంజన్ అయితే అందులో దొరకదు. అండ్ ఈవెన్ ఇప్పుడు చెప్పిన ఈ హ్యూండాయ్ ఎక్స్టర్కి సంబంధించి ఇంజన్ వచ్చేసి 4 cylinders అనమాట. సో వేరే మనకి 3 cylinders. సో అందులో కూడా ఒక 4 cylinder మంచి రిఫైన్మెంట్ ఉన్న ఇంజన్, నో నాయిసీ, మంచిగా ఈజీ టు డ్రైవ్ ఇంజన్ అయితే మనకి హ్యూండాయ్ ఎక్స్టర్ అని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఖచ్చితంగా ఇందులో మాత్రం ఖచ్చితంగా స్కోర్ చేస్తుంది హ్యూండాయ్ ఎక్స్టర్ సంబంధించి. సో ఇంజన్ వైజ్గా ఓవరాల్ పర్ఫార్మెన్స్గా బెటర్ అని చెప్పొచ్చు. ఈవెన్ స్పీడ్ కావచ్చు, నడుపుతుంటే వచ్చే మజా అనేది వేరే లెవెల్ ఉంటుంది హ్యూండాయ్ తరఫు నుంచి వచ్చే ఎక్స్టర్లో. సో ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన మన ఛానల్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఎక్స్టర్కి సంబంధించి డీటెయిల్డ్గా వేరియంట్స్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. SXA కావచ్చు, SX+ వేరియంట్ కావచ్చు. సో సన్ రూఫ్ ఎందులో వస్తుంది, ఎందులో కంప్లీట్గా ఇన్డెప్త్గా వీడియో అయితే ఛానల్ అవైలబుల్గా ఉంది. ఒక్కసారి చూడడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు. ఇప్పుడు నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాం. మన 4th వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ పేరులోనుంది ఒక వైబ్రేషన్ అనమాట. సో ఇన్ని వెహికల్స్ ఒక ఎత్తు, ఈ ఒక్క వెహికల్ ఒక ఎత్తు, ఆల్రౌండర్ అని చెప్తాను నేను. సో మేజర్గా మనం ఫోకస్ చేసేది ఆల్ట్రోజ్ మనం చూసుకున్నట్టయితే మోస్ట్ స్పేషియస్. ఇంతకుముందు చెప్పిన వెహికల్స్లో అన్నిటికంటే కూడా రియర్ మనం చూసుకున్నట్టయితే 3 passengers మంచిగా ఒక స్పేషియస్గా ఉండే 3 passengers కోసం ఆల్ట్రోజ్ అనమాట. సో టాటా ఆల్ట్రోజ్ అనేది. సో ఇందులో అన్ని ఆప్షన్స్ లభిస్తాయి మీకు. ఇంజన్ వైజ్ చూసుకున్నట్టయితే పెట్రోల్, డీజిల్, టర్బో పెట్రోల్, ఈవెన్ సిఎన్జి కూడా. సో ఏ వెహికల్ కావాలా, ఏ ఇంజన్తో కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు టాటా ఆల్ట్రోస్లో. అదొకటి బెస్ట్ అనే చెప్పొచ్చు అనమాట వేరే వెహికల్స్తో కంపేర్ చేస్తే. కొన్ని మనకి వేరియంట్స్ అబౌట్ 10 lakhs వెళ్తుంది, కాకపోతే మిడ్ వేరియంట్లో ఇచ్చే అవన్నీ ఓవరాల్ మనం ప్యాకేజ్ చూసినట్టయితే చాలా డీసెంట్ అని చెప్పొచ్చు, వాల్యూ ఫర్ మనీ కూడా చెప్పొచ్చు. సో ఆల్రెడీ మీకు తెలిసిందే 4 స్టార్ రేటెడ్ మనకి గ్లోబల్ ఎన్క్యాప్లో మీరు చూడొచ్చు. సో క్వాలిటీ పరంగా గుడ్ అనే చెప్పొచ్చు అనమాట వేరే కంపేర్ చేస్తే, ఇంతకుముందు చెప్పిన వెహికల్స్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇంజన్ రిఫైన్మెంట్ అయితే కొంచెం అంతా అప్ టు ద మార్క్ అయితే ఉంటుందో మనకి ఏదైతే పెట్రోల్ నాన్ టర్బో మనం చూసుకున్నట్టయితే. సో ఓవరాల్ మనకి ఈజ్ ఆఫ్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది. డీజిల్ ఒక్కసారి కనుక మీరు డ్రైవ్ చేసినట్టయితే ఆల్ట్రోస్లో ఇంకా వేరే వెహికల్స్ని అయితే మీరు పంచిపోతారు. ఖచ్చితంగా ఆల్ట్రోస్ తీసుకుంటే, డీజిల్ తీసుకుంటే ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. అది మీ చాయిస్. ఒక్కసారి మీరు డ్రైవ్ చేసి చూడండి, డీజిల్ ఆర్ పెట్రోల్ మీకు ఏదైనా నచ్చితే అది ఫైనల్గా మీరు తీసుకోవచ్చు. సో ఈ వెహికల్ కూడా నేను వాల్యూ ఫర్ మనీ ఏంటంటే సన్ రూఫ్ మోడల్ అండర్ 10 lakhs నేను ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా వీడియో చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆ వీడియోని చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ కూడా, డీలర్ అడ్రస్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, ప్రజెంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అనుకుంటా. సో టాటాకి సంబంధించి ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే ఒకవేళ మీరు హయ్యర్ వేరియంట్ పోయినా కొంచెం మనకి డిస్కౌంట్ అయితే రావచ్చు అనమాట. సో నా తరఫు నుంచి ఒక చిన్న అప్డేట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ మన 5th టాప్ కార్స్ వచ్చేసి మనకి బలినో ఆర్ ఫ్రాంక్స్. సో ఫ్రాంక్స్ నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్లో ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో నేను చేస్తున్నాను ఒక బలినోకి అప్డేటెడ్ వర్షన్ అని చెప్పేసి. ఒక్కసారి మీరు ఆ వీడియో కావాలనుకుంటే చెక్ చేయొచ్చు, వద్దనుకుంటే మీరు పెద్దగా అవసరం లేదు. సో ప్రజెంట్ మీద ఓవర్ వ్యూ చూసుకున్నట్టయితే ఫ్రాంక్స్లో మనకు చూసుకున్నట్టయితే ఓపెన్గా చెప్తున్నాను 5 స్టార్ రేటెడ్ అయితే కాదు. సో సేఫ్టీ పరంగా అస్సలేదు, కాకపోతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే ఖచ్చితంగా చెప్తాను ఫ్రాంక్స్కి సంబంధించి. సో దీని యొక్క హయ్యర్ వేరియంట్స్ అనేవి మనకి కొంచెం అబోవ్ వెళ్తుంది 10 lakhs అయినప్పటికీ. ఈ మిడ్ వేరియంట్స్లో వచ్చే ఈవెన్ బలినో కావచ్చు, ఫ్రాంక్స్ కావచ్చు, ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా అనిపిస్తుంది అనమాట మనకి. ఆ ఫీచర్స్ కావచ్చు, స్పేస్లో కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, ఓవరాల్గా గుడ్ అనే చెప్పొచ్చు అనమాట ఈ బడ్జెట్
బడ్జెట్లో మనం మిడ్ వేరియంట్స్లో ఆ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే. సో అందరూ ఇది 10 lakhs బడ్జెట్లో వేసి ఉన్నా నేను, ఈవెన్ సేఫ్టీ అంతగా లేకపోయినా అని. కానీ బలినో వచ్చిన రీసెంట్ మోడల్ చూసుకున్నట్టయితే కంపెనీ చెప్తుంది లైక్ సేఫ్టీ ఇంప్రూవ్ చేసినామని, బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసినామని. ఈవెన్ నేను కూడా రీసెంట్గా షోరూమ్స్ విజిట్ చేసి ఒకసారి చూసిన నేను, కొంచెం ఆ బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అయిందని నా కూడా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో మీ చాయిస్ని బట్టి డిపెండ్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా విజిట్ చేసి చూసినట్టయితే మీకు కూడా అది నోటీస్ చేయొచ్చు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే 3 years మనకి వ్యారంటీ అయితే లభిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి టొయోటా ఏదైతే గ్లాన్జా ఉందో, టొయోటా టైజర్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ అనమాట. అవి కూడా మారుతి తయారు చేస్తారు. ఈవెన్ మారుతి అమ్ముతుంది, మారుతి వీళ్ళకి కూడా అమ్ముతుంది, వీళ్ళని అమ్మిపించుకోమని చెప్తుంది. సో డిఫరెన్స్ ఏం లేదు మేజర్గా. ఏదో టొయోటా బ్రాండింగ్ అని, అంటే బ్రాండింగ్ అయితే ఉంటుంది, కాకపోతే అది పక్కన పెట్టేస్తే తయారు చేసేది మారుతి. సేమ్ క్వాలిటీ. ఈవెన్ గ్లాన్జా చూసుకున్నట్టయితే, బలినో చూసుకున్నట్టయితే, గ్లాన్జా పైన కూడా నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ టొయోటాలో ఇంకొక వెహికల్ కూడా నేను రొమియన్ వీడియో చేసి ఉన్నాను ఎక్స్క్లూజివ్గా. ఒకవేళ మీకు 7 seater కనుక ఇష్టమైతే ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు. నేను ఆ లింక్ అనేది ఐ బటన్లో కూడా ఇస్తాను. సో ఇది దీనికి సంబంధించి. అండ్ ఫైనల్గా మనం వీడియోని అయితే కంక్లూడ్ చేసే ముందు, మారుతి యొక్క డిజైర్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, మీరు ఒక్కసారి చెక్ చేయొచ్చు మనకి 10 lakhs బడ్జెట్లో. అండ్ కమింగ్ డేస్లో మనకి అమేజ్ సెడాన్, ఈ రెండు కూడా సెడాన్ వెహికల్స్ అనమాట. ఆల్రెడీ మారుతి డిజైర్ ఏదైతే ఉందో 5 star స్కోర్ చేసింది. అండ్ అమేజ్ కూడా ఓవరాల్గా మనకు ఒక గుడ్ ప్యాకేజ్గా రాబోతుంది నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బెటర్గా ఉండబోతుంది. అండ్ డిజైర్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా వీడియో అయితే చేస్తున్నాను రివ్యూ. అండ్ అమేజ్కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే నేను చెప్పి ఉన్నాను. ఒక్కసారి ఆ 2 వీడియోస్ కూడా చెక్ చేయండి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెడాన్ వెహికల్స్. సో ఇది ఇవాళ వీడియో. ఓవరాల్గా మనం టాప్ 5 కార్స్కి సంబంధించి 10 lakhs బడ్జెట్లో. వీడియోకి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.